తెలంగాణ అభివృద్ధిని ఏనాడు కోరుకొని కాంగ్రెస్ పార్టీ దుష్ట కుయుక్తులలో భాగంగా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేంద్రానికి రాయడం కానీ ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తెలంగాణ వివిధ ఆకాశంలో సూర్యుడంతటి మహనీయుడు మహానుభావుడు అయినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి మీద వారి ప్రతిష్టను దిగజార్చాలని మసకబార్చాలనే దురుద్దేశంతో పెట్టిన ఈ కమిషన్ను కానీ వారు ఇచ్చినటువంటి నోటీసులను కానీ వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ వాదులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. నిధులు నియామకాల కోసం ఈ తెలంగాణ మహోన్నత ఉద్యమం ఏదైతే 60 ఏళ్ల పాటు సాగుతూ వచ్చిందో దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కష్టాలనైతే ఈ ప్రాంతం 50 ఏళ్ల పాటు చవిచూసిందో దానికి జవాబుగా నెర్రలు బారిన బిల్లలో సాగునీళ్లు రావాలన్న ఉద్దేశంతో ఎండిన మన గొంతులు తడారాలన్న ఉద్దేశంతో ఈ తడారిన గొంతులలో తడిపేందుకు కాళేశ్వరం నీళ్లను అపర భగీరథుడ మన బీళ్లకు మళ్లించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారైతే ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణం లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మన చెరువులను బాగు చేసుకున్నాం, మన యువతకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, మనం యూనివర్సిటీలు నెలకొల్పుకున్నాం, మనకు వైద్యం దక్కాలన్న ఉద్దేశం